మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి నమ్మి నామస్మరణ చేస్తే చాలు అన్నీ ఆ తండ్రి చూసుకుంటారు అని చెప్పటానికి ఒక చక్కటి కథ ఉదాహరణ. మనసారా భగవంతుణ్ణి నామస్మరణ చేస్తే చాలు. ఒక ఊరిలో రాము అనే కృష్ణ భక్తుడు ఉండేవాడు. అతడు ఎప్పుడు శ్రీకృష్ణ భగవాన్ని పూజిస్తూ ఉండేవాడు. అతనికి ఒక మెడికల్ షాప్ ఉండేది. అయితే ఆ మెడికల్ షాపులో ఒక మూలన శ్రీకృష్ణ విగ్రహం పెట్టుకొని ప్రతిరోజు దీపం పెట్టి పూజ చేస్తూ ఉండేవాడు. అయితే ఆ రాముకి ఒక కొడుకు ఉన్నాడు. అతని పేరు కుమార్. తన తండ్రి రోజు దేవుణ్ణి పూజించడం చూసి ఇలా అనేవాడు, నానా, దేవుడనేవాడే లేనేలేడు. ఎందుకు నీ మనసు యొక్క భ్రమ. సూర్యుడు తన యొక్క రథంలో విశ్వం చుట్టూ తిరుగుతున్నాడని శాస్త్రాలు చెప్తున్నాయే గదా! అలాగే భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని సైన్స్ రుజువు చేసిందని ఇలా ప్రతిరోజు సైన్స్‌కు సంబంధించిన ఉదాహరణలు ఇస్తూ దేవుడు అనేవాడే లేనేలేడు అని ప్రయత్నించటానికి ఎన్నో విషయాలు తండ్రికి చెప్తూ ఉండేవాడు. అయినా కుమారు ఆ మాటలు తన తండ్రి విని కొడుకు వైపు చూసి ఒక్క చిరునవ్వు నవ్వేవాడు తప్ప ఏ రోజు కూడా వాదించటానికి ఇష్టపడేవాడు కాదు. కాలం గడిచే కొద్దీ కుమార్ తండ్రి చాలా పెద్ద వయసు వచ్చింది. అయితే ఇంక ఎన్నో రోజులు బతకనని తెలుసుకొని ఒకరోజు తన కొడుకుని పిలిచి, నాయనా అని ఇలా చెప్పాడు. నాయనా, నువ్వు భగవంతుణ్ణి నమ్మినా నమ్మకపోయినా కష్టపడి పనిచేస్తూ నిజాయితీగా ఉంటే చాలు. అలాగే ఇప్పుడు నేను చెప్పే ఈ ఆఖరి మాటలను పాటిస్తావా అంటూ అడుగుతాడు. అప్పుడు కొడుకు అలాగే నానా అని అనగానే తండ్రి ఇలా చెప్తాడు, నాయనా, నేను చనిపోయిన తర్వాత మన షాపులో ఉన్న దేవుడు విగ్రహానికి ప్రతిరోజు శుభ్రం చెయ్యి. నువ్వు ఎప్పుడైనా ఏదైనా కష్టతరమైన సమస్యలో ఉన్నప్పుడు చేతులు జోడించి మనస్ఫూర్తిగా మనసారా శ్రీకృష్ణుడికి సమస్యను చెప్పుకో. నేను చెప్పినట్లు ఈ ఒక్క పని చెయ్యి చాలు అని కొడుకుకు తండ్రి చెప్పాడు. కొద్ది రోజుల తర్వాత తండ్రి చనిపోయాడు. ఒక రోజున హోరున వర్షం కురుస్తుంది. అప్పుడే షాపులో కరెంటు కూడా పోయింది. అప్పుడే అకస్మాత్తుగా వర్షంలో తడుస్తూ ఒక కుర్రవాడు పరుగు పరుగున షాపుకు వచ్చి మందులు చీటీ చూపిస్తూ, అన్నా, ఈ మందు కావాలి. మా అమ్మకి చాలా జబ్బుగా ఉంది. ఈ మందు వెంటనే ఇవ్వవలసిందిగా డాక్టర్ చెప్పారు. మీ దగ్గర ఉంటుందని ఇక్కడికి వచ్చాను అని అడిగాడు. కుమారు ఆ మందుల చీటీ చూసిన వెంటనే ఒక మందు సీసా తీసి ఇచ్చాడు. వెంటనే పిల్లవాడు ఆ మందు సీసా పట్టుకొని వెళ్ళిపోయాడు. ఆ పిల్లవాడు వెళ్ళిన కొద్దిసేపటికి కుమారు కౌంటర్ వైపు చూడగానే చెమటలు పట్టేస్తాయి. కొద్దిసేపటి క్రితమే ఒక కస్టమరు ఎలుకల మందు సీసాను రిటర్న్ తిరిగి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. కరెంటు లేకపోవటంతో ఎలుకల మందు సీసాను తర్వాత దాని స్థానంలో పెడదామనుకొని కౌంటర్ మీద ఉంచేశాడు. అయితే కొద్దిసేపటి క్రితమే మందుల కోసం వచ్చిన బాలుడికి ఇవ్వవలసిన మందులు సీసా బదులు ఎలుకల మందు సీసా ఇచ్చేశాడు అని తెలుసుకున్న కుమారికి అసలు ఏం చెయ్యాలో అర్థం కాల. అసలు ఎలా ఎలా అనుకొని ఎంతగానో బాధపడి అయ్యయ్యో అయ్యయ్యో అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే తన తండ్రి చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. వెంటనే కృష్ణ భగవాని విగ్రహం ముందు చేతులు జోడించి, ఓ కృష్ణ, ఓ కృష్ణ, మీరు ఉన్నారని మా తండ్రి ఎప్పుడూ చెబుతూ ఉండేవాడు. నిజంగా ఉన్నట్లయితే దయచేసి ఈ అవంఛనీయ సంఘటన జరగనివ్వకండి. కొడుకు చేతిలో ఉన్న పాయిజను ఆ తల్లి తాగనీకండి అని మనస్ఫూర్తిగా ఏడుస్తూ ఎంతగానో బాధపడుతూ ప్రార్థిస్తూ ఉంటే అప్పుడే వెనక నుంచి ఒక గొంతు వినిపించింది. అన్నా, నువ్వు ఇందాక ఇచ్చిన మందులు పట్టుకెళ్తా ఉంటే బురదలో జారి పడిపోయాను. అలాగే మందు సీసా కూడా పలిగిపోయింది. అయ్యో, నేను దయచేసి నాకు మరొక సీసా ఇస్తారా అని అడిగాడు. అడిగిన వెంటనే తన సమస్యను తీర్చిన ఆ శ్రీకృష్ణ భగవానికి విగ్రహం వైపు చూస్తూ మనసులో చెప్పలేనంత ఆనందం, కళ్ళల్లో నుంచి కన్నీళ్లు వచ్చేశాయి. నిజమే కదా! ఆ రోజు నుంచి ఈ సమస్త విశ్వాన్ని నడిపేది ఈ శ్రీకృష్ణ భగవంతే అని నమ్మటం ప్రారంభించాడు. నిజమే కదా! ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా నమ్మటానికి ఈ కథ ఒక చక్కటి కథ ఉదాహరణ. ఎల్లప్పుడూ మనం చేసే ఈ చిన్న చిన్న పూజ ఫలితం కూడా మన పిల్లలకు కూడా శ్రీరామ రక్ష, మన కుటుంబానికి కూడా శ్రీరామ రక్ష. జై శ్రీరామ్. కాలంలో చాలా మంది పిల్లలు దేవుడికి దీపారాధన చేసి ఒక్క నమస్కారం చేసి ఆ దేవుడు బొట్టు పెట్టుకోమన్నా చాలు ఏదో తెలియని షేమ్గా ఫీల్ అవుతున్నారు. అంటే అసలు నడిపించేది సైన్సే అంటున్నారు.
నిజంగా ఒక్క మాటలో చెప్పాలంటే, ఆ భగవంతుడు మన్ని ఎన్నో విధాలుగా ఏదో ఒక రూపాన మన్ని రక్షిస్తూ ఉంటాడు. నిజంగా కదా! అలా చెప్పటానికి ఈ కథ ఒక చక్కటి ఉదాహరణ. ఈ కథలో చాలా తెలుసుకోవాల్సినయి ఉంటుంది. అంటే మనం చేసే ఒక చిన్న చిన్న పూజ, నమస్కారం అయినా ఆ మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని నమ్మితే చాలు అనేది ఎంత చక్కగా ఈ కథలో ఉందో. అంటే ఎప్పుడైనా ఎల్లప్పుడూ ఆ భగవంతుడిని నమ్మి మనం చేసే మంచి పనులలో ఆ భగవంతుడు ఎప్పుడూ మనకు తోడుగా అండగా ఉంటారు. జై శ్రీరామ్. శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ. ఈ కథ నచ్చితే ఒక లైక్ చేసి మీ అనుభవాలు అంటే ఆ భగవంతుడు మీ లైఫ్‌లో కూడా కొన్ని సంఘటనలు జరిగి ఉంటాయి గదా! కింద కామెంట్ చేయండి. జై శ్రీరామ్.